మొదటిసారిగా జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెరపై బిగ్ బాస్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ హోస్టింగ్ అనగానే ప్రేక్షకులు షో మీద చాలా ఆశలే పెట్టుకున్నారు. రోజు ఎన్టీఆర్ వారిని అలరిస్తారు అనుకున్నారు. కానీ అది నిజం కాదని షో స్టార్ట్ అయిన రోజే అర్థమైంది. పోనీ పార్టిసిపెంట్స్ అయిన పెద్ద యాక్టర్స్ ని పెడతారనుకుంటే అది కూడా లేదు. బిగ్ బాస్ షో స్టార్ట్ అవ్వక ముందు ఉన్న ఎక్సైట్మెంట్ ప్రేక్షకులకు ఇప్పుడు లేదు. ఇలాంటి సెలబ్రిటీస్తో షో చేస్తే టీఆర్పీ రేటింగ్ కూడా తగ్గుతుందనే చెప్పొచ్చు. అయితే మొదటి రోజే 14 మంది సెలబ్రిటీస్ షోలోకి ఎంట్రీ ఇచ్చేశారు. బిగ్ బాస్ షో అంటే ఇంకా కాంట్రవర్సీలకు కొదవలేదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ షోలో 14 మంది కలిసి 70 రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండడం వల్ల గొడవలు ఖచ్చితంగా జరుగుతాయి. ఈ 14 మందిలో ఎక్కువగా డేంజర్ అయిన వ్యక్తులే ఉన్నారు. ఇటీవల డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న ముమేద్ ఖాన్ ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈమె ఇదివరకే సూపర్ అనే రియాలిటీ షోలో మిగతా పార్టిసిపెంట్స్ తో ఎలా ప్రవర్తించేవారో అందరికీ తెలుసు. ఇక అలాగే సమీర్ తన యాటిట్యూడ్ చూపించే మనస్తత్వం కలిగిన వ్యక్తి. మధుప్రియ తన గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు, తనంటే అందరికీ తెలుసు. ఆదర్శ్ కూడా యాటిట్యూడ్ చూపించే వ్యక్తి. అయితే ఈ షోలో సంపు, ధన్రాజ్ ఇద్దరు కమెడియన్స్ ఉన్నారు. మరి మిగతా పార్టిసిపెంట్స్ వీళ్ళని ఆడుకుంటారేమో చూడాలి. అయితే బిగ్ బాస్ 2వ రోజు ఆటలో కమెడియన్ అనుకున్న సంపూర్ణేష్ బాబుని కెప్టెన్ గా నియమించారు బిగ్ బాస్. నిజానికి ఎలిమినేట్ చేయాల్సిన పర్సన్ ఎవరని అడిగితే చాలా మంది సంపు పేరే చెప్పారు. దీంతో బిగ్ బాస్ సంపుని కెప్టెన్ చేశారు. అయితే కెప్టెన్ కి రూల్ చెప్పి ఓటింగ్ స్టార్ట్ చేశారు. సెలబ్రిటీస్ లో 8 మంది జ్యోతి పేరునే చెప్పారు. అలాగే మధుప్రియ ఎలిమినేషన్ కి 2వ స్థానంలో ఉంది. గతంలో వచ్చిన ఎంఈకే ప్రోగ్రామ్ కి నాగార్జున హోస్టింగ్ చేశారు. అది ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. అది చిరంజీవి కూడా ఈ షోకి హోస్టింగ్ చేయగా అది ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా నాగార్జునలా హిట్ అవుతాడో చిరంజీవిలా ఫ్లాప్ అవుతాడో అనేది ఇంకా కొన్ని ఎపిసోడ్స్ చూస్తే తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్యూచర్ ఫిల్మ్స్.